డాక్టర్ గారు, నాకు పెళ్లై 16 సంవత్సరాలైంది. 2 పిల్లలున్నారు. మేము చాలా అన్యోన్యంగా ఉంటాము. నాకు కొన్ని సంవత్సరాల నుండి మా వారు శృంగారంలో పాల్గొన్నప్పుడు యోని దగ్గర తడి చాలా ఎక్కువగా ఉంటుంది. యోని చాలా వదులుగా అయ్యింది. నాకు బాగానే ఉంటుంది. మా వారికి శృంగారంలో పాల్గొన్నట్లుగా ఉండడం లేదట. దాంతో 15 రోజులకు ఒకసారి గాని నా దగ్గరకు రావడం లేదు. నాకు రోజూ శృంగారంలో పాల్గొనాలని ఉంటుంది. యోని దగ్గర అధికంగా తడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? మందులుంటే చెప్పండి అంటున్నారు. ఇందులో మీకు తప్పేం లేదండి. ఆడ తప్పేం లేదు. ఎందుకు లేదంటే ఆ సెక్స్ పరంగా బాగా ఎక్సైట్ అవుతుంటారు. ఎప్పుడైనా స్త్రీ సెక్స్ పరంగా బాగా ఎగ్జైట్ అయితే ఆ ఎక్సైట్మెంట్ వల్ల యోని గారి కండాలన్నీ ఊడిపోవడం ద్రవాలు ఊడిపోతాయి. ద్రవాలు ఊడిపోవడంతో అటువంటి యోని నీటికి అనిపిస్తుంది. ద్రవాలు పూడుతున్నాయి, యోని కండ ఊడిపోయాయి అంటే అప్పుడు స్థితి చాలా హాయిగా ఉంటుంది. అందుకని వాడు ఏముంది, మా ఆయనకు అసంతి ఉంది, నాకు మాత్రం అసంతి లేదు, బాగున్నాను వాడు. కరెక్ట్. ఎందుకని ఆవిడ సెక్స్ లో పాల్గొడు షీ డిరైవ్స్ ప్లెజర్. ఆవిడ ఒక రకమైన ఆనందాన్ని చిక్కుని హాయిని పెంచుతుంది. మనసంతా దాంట్లో లగ్నం చేసి హాయి పెంచుతుంది. కానీ ఏం లూజుగా అనిపిస్తుంది. ఇక్కడ తప్పేంటంటే వాళ్ళు సరైన ప్రతిభంగుల్ని పాటించారు. ఆవిడ కింద ఆయన పైన చేసుకున్నారనుకోండి, ఏం లూజ్ అయిపోయిందనుకోండి, ఆయనకు అసంతోషం ఉంటుంది. కరెక్ట్. అలాంటి సందర్భంలో ఇలాంటి వాళ్ళు దంపతులు ఏం చేయాలంటే ప్రతిభంగులు మార్చుకోవాలి. ఎదురులో కూర్చుని తీయడము, లేదా ఇంకో రంగు చూసిన రకరకాల రతిభంగులు ఉన్నాయి. దాదాపు 60-70 రకాల రతిభంగులు ఉన్నాయి. ఎప్పుడు ఏమి లూజ్ అవుతుందో ఆ రంగు రతిభంగులు చేసి మార్చేసుకుని ఒకసారి శృంగారంలో పాల్గొంటే ఆ శృంగారంలో పాల్గొంటూ కనీసం 60 రతిభంగులు మార్చుకోవాలి. అది గుర్తించాలి. కనీసం 60 రతిభంగులు మార్చుకుంటే వాళ్ళకి ఇటువంటి సమస్య రాదు. పైగా చక్కని చుట్టుకుంటారు. చేత ఏడు లూజ్ ఉంది, తరుగు కోరిపోయింది, ఆ తడి తగ్గదండి. ఆడు కోరిక పట్టుపోతే తగ్గిపోతుంది. కానీ కోరిక పట్టుపోతే ఎందుకు? కోరిక పెట్టాలి. ఎంజాయ్ చేయాలి. ఆడే చేయాలి, ఈరోజు చేయాలి. అంటే ప్రతిభంగులు మార్చుకుంటే వాళ్ళ శృంగార జీవితం ఎక్సలెంట్గా ఉంటుంది.